వైసీపీ ప్రభుత్వంలో అంతా విధ్వంసమే, అభివృద్ధి లేదు. నూజివీడు నియోజకవర్గ స్థాయి జన సైనికుల ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంతా విధ్వంసమే, అభివృద్ధి అనేది లేదని నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక అమర్ భవనం సమావేశ మందిరంలో జనసేన గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరిదు శివరామకృష్ణ అధ్యక్షతన అట్టహాసంగా నిర్వహించారు. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా వర్గాలను పక్కన పెట్టి ఎన్డీఏ గెలుపు కోసం అంతా సమిష్టిగా ముందుకెళ్లాలన్నారు. నాయకులకే గ్రూపులు ఉంటాయి తప్ప కార్యకర్తలకి గ్రూపులు ఉండవన్నారు. జనసేన, టీడీపీ మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి వైసీపీ అభ్యర్థి గుంటకాడ నక్కలా ఎదురుచూస్తున్నాడన్నారు. అటువంటి వారికి ఎన్డీఏ కూటమి పార్టీలు అన్నీ ఒకటై ఏకధాటిగా రావాలన్నారు. మన ప్రత్యర్థులకు మనమే అవకాశం ఇవ్వకూడదన్నారు. వైసీపీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి చేసేదేమీ లేదన్నారు. నూజివీడు సమస్యలపై ప్రతాప్ అప్పారావు ఏనాడు అసెంబ్లీలో ప్రస్తావించేవారు కాదన్నారు. ముఖ్యమంత్రి సమావేశాలకు హాజరైనప్పటికీ ఎంతసేపటికి కుమారుడు చేపట్టే కాంట్రాక్టు పనులకు తోడ్పాటు అందించాలని మాత్రమే అడిగేవారన్నారు. స్వార్థపూరిత పనులకు తప్ప ఏనాడు ఆయన నూజివీడు అభివృద్ధి పట్ల మాట్లాడింది లేదన్నారు. విజయవాడకి దగ్గరలో ఉన్న నూజివీడు ఏలూరు జిల్లాలో ఎందుకు వెళ్ళింది? నూజివీడు పరిసర ప్రాంత రోడ్డు కనీసం ప్యాచ్ వర్కులకు సైతం ఎందుకు నోచుకోలేదు అని ప్రతాప్ అప్పారావుని